ఒక ఊరిలో రాము అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతనికి ఆడుకోవడం అన్నా, కొత్త విషయాలు తెలుసుకోవడం అన్నా చాలా ఇష్టం. గాల్లో ఎగిరే పక్షులను చూసి వాటి వెంట పరిగెత్తేవాడు. ఒకరోజు వాళ్ళమ్మ చెప్పిన మాటలు వినకుండా అడవిలోకి వెళ్ళిపోయాడు. తను నెమలికి దగ్గరగా వెళ్ళాడు. నెమలి కోపంతో తన వెంట పడింది. అలా రాము తనకు తెలియకుండానే దారి తప్పిపోయి అడవిలోకి వెళ్ళిపోయాడు. అలా వెళ్తూ వెళ్తూ చూసుకోకుండా ఒక గుంటలో పడిపోయాడు. గుంటలో పడిపోయి రాము ఏడవడం మొదలుపెట్టాడు. వాళ్ళ తల్లిదండ్రులంతా ఊరు వాళ్ళతో కలిసి రామును వెతకడానికి అడవికి వచ్చారు. చివరిగా రామును తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళమ్మ, మేమెంత చెప్పినా వినకుండా నువ్వు అడవికి వెళ్ళిపోయావు అని చెప్పి ఏడ్చింది. రాముకు తను చేసిన తప్పేంటో తెలిసింది. ఇక అప్పటి నుంచి రాము వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి నెమలను చూడడానికి వెళ్ళేవాడు. పెద్దల మాట వినడం, ప్రకృతిని గౌరవించడం మన సాంప్రదాయం.